సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను గమనించినావా నిన్నే కనపరచినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది దేవాది దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని గర్పరుచుదాం అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి యాగము చెల్లిద్దాం హల్లెలూయా 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 ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన ఆత్మీయులే నన్ను అవమానించిన నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా నన్ను గమనించినావా నిన్నే కనుపరచినావా యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. 7 దినాలు ఈ ప్రతిష్ట కోడికల్లో దేవుడు తోడుగా ఉండి మరి ఎక్కువ సమయం ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. మన విజ్ఞాపనలన్నీ కూడా ప్రభువు ఆలకించాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని ఘనపరచాలి. ఈ సంవత్సరం కూడా ఈ 7 దినాల ప్రతిష్ట కూడికలను దేవుడు ఆశీర్వదకరంగా జయకరంగా జరిగించి మరలా మనలను తరువాత జరగబోయే 21 రోజులు దానియేలు ఉపవాస ప్రార్థన కూడికలకు ఆయన మనలను సిద్ధపరిచినట్లుగా మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. జూలై 25వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు 21 రోజు దానియేలు ఉపవాస ప్రార్థనలు మరి జరుగుతాయి. ఆగస్టు 15 ప్రార్థన యోధుల సమావేశం ఉంటుంది. మరి ఆ కూడికలు కూడా దేవుడు జయకరంగా జరిగించినట్లు ఇప్పటి నుండే మనమందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మంచి పేర ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన భాగంలోండి క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. మరి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు ఆలకించాలి మనం చేస్తున్నాను. ఇప్పుడు ఒక 9 గంటలకి ఒక కుటుంబ ప్రార్థన ఒకటి ఉంది. అది ఆన్లైన్లో కూడిక జరగబోతుంది. అది అమెరికాలో నుండి మన ప్రియులు జకరీ గారి ఫ్యామిలీ ఆన్లైన్లో మరి కుటుంబ ప్రార్థనకి రాబోతున్నారు. కనుక ఆ కార్యక్రమం నిమిత్తం నేను త్వరగా మరి ఈ యొక్క కూడికను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థనాపూర్వకండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి 68వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రేర మనం చదువుకున్నటువంటి 68వ కీర్తన భాగం. ఈ కీర్తన భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు మనకు కనబడతాయి. ఇది ఒక ఉత్తమమైనటువంటి కీర్తనగా, ఈ కీర్తనలో యెరూషలేములో తన పవిత్ర స్థలములోనికి ప్రవేశించేటువంటి అనుభవాన్ని గురించి
మాట్లాడుతూ వచ్చాడు. దుర్మార్గులు సత్యానికి, న్యాయానికి, పవిత్రతకు, అలాగే మంచి అంతటికి కూడా శత్రువులుగా ఉన్నారు. వారు దేవుణ్ణి ద్వేషిస్తారు. శత్రువులు లేక దుర్మార్గులు వారి నాశనానికి వారే తగినవారు. లోకములో హానికరమైన ఆ మనుషులు లేకుండా చేయడంలో దేవుని ఉత్తమమైన న్యాయము వెల్లడవుతుంది. అప్పుడు ఆయన న్యాయవంతులను తనతో కూడా ఆనందించేలా చేయటానికి ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. కనుక ఈ కీర్తన భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను మనం చూస్తాం. 9వ వచనంలోకి వచ్చేసరికి కీర్తనాకారుడు రాస్తున్నాడు, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించు అంటాడు. నీ స్వాస్థ్యము మీద నీవు వర్షమును సమృద్ధిగా కురిపించు. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి అని అంటాడు. నీ వర్షాన్ని సమృద్ధిగా కురిపించు నీ స్వాస్థ్యం మీద. ఈ స్వాస్థ్యము ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వాస్థ్యముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, దేవునికి స్వకీయ జనాంగముగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారి మీద దేవుడు తన వర్షాన్ని సమృద్ధిగా కురిపించేవాడుగా ఉన్నట్లు కీర్తనాకారుడు దావీదు జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. లేవీకాండం 26వ అధ్యాయం 4వ వచనం చదివితే, మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములలో చెట్లు ఫలించును. మీకు వర్షాకాలంలో నేను మీకు వర్షమిస్తాను, మీ భూమి పంటలనిస్తుంది, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. ఇది ఒక వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకి. ఇది ఒక వాగ్దానముగా మనం చూస్తున్నాం. దేవుడు వారి కొరకు వర్షాకాలంలో వర్షాలు కురిపిస్తాడు. వారి యొక్క పంటలు పండుతాయి. వారి పొలముల్లోని చెట్లన్నీ కూడా ఫలిస్తాయి. అలాగూ దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారిని కానీ వారి యొక్క దేశాన్ని కానీ దేవుడు విడిచిపెట్టకుండా వారి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచి వారిని ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి మనము ఆయన వాగ్దానాలను బట్టి ఎంతైనా నమ్మాలి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చదివితే, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టే దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు
ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దైవజనుడైన మోషే తెలియచేస్తున్నాడు, నది దాటి మీరు స్వాధీనపరచుకోవటానికి వెళ్ళుచున్న దేశం ఎలాంటిదో చెప్తున్నాడు. ఆ దేశము కొండలు లోయలు కలిగినటువంటి దేశం. ఆ దేశము మీద ఆ దేశము ఆకాశ వర్షములు వర్ష జలము త్రాగును అని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఆ దేశాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఆ దేశాన్ని దేవుడు నిర్లక్ష్యము చేయడు. ఆ దేశాన్ని ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చాడు గనుక ఇశ్రాయేలీయులు దేవుని స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యానికి కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుని స్వాస్థ్యం, కనాను దేశం ఇశ్రాయేలు స్వాస్థ్యం. కనుక ఈ స్వాస్థ్యాల మీద దేవుడు తన వర్షాన్ని కురిపిస్తాడు. ఆ స్వాస్థ్యాలను ఆయన లక్ష్య పెడతాడు. ఆయన నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన మర్చిపోయేవాడు కాదు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఆ స్వాస్థ్యం మీదే ఉంటుంది. ఆ స్వాస్థ్యము ఆకాశ వర్ష జలమును త్రాగేటువంటి స్వాస్థ్యం అది. కనుక ఆ స్వాస్థ్యము మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. స్వాస్థ్యం మీద వర్షాన్ని కురిపించి ఎంతగానో దేవుడు వారిని బలపరుస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకొరకు అక్కడ అంటాడు, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి అని చూస్తాం. ఆ యొక్క స్వాస్థ్యము అలసి ఉండగా దేవుడు ఆ స్వాస్థ్యాన్ని బలపరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని బలపరిచి ఎంతగానో ఆయన వారికి కృప చూపినట్లుగా మనము దేవుని వాక్యలో చూస్తాం. 10వ వచనం అంటాడు, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగు చేశావు. దేవుడు ఆ స్వాస్థ్యానికి అనుగ్రహము చూపాడు. ఆ అనుగ్రహమును బట్టి వారికి సదుపాయాలు కలిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం. కనుక ఆ దేశము మీద, తన స్వాస్థ్యము మీద దేవుడు కనుదృష్టి ఉంచాడు అని, ఆ దేశాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అని మనము ఈ యొక్క కీర్తన భాగంలో చాలా చక్కని మాటలు మనం చదువుతూ ఉన్నాం. 15వ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది, బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతం, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓడచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. యెహోవా నిత్యము అందులోనే నివసిస్తాడు. అది దేవుడు కోరుకున్నటువంటి స్థలం. అది దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు కోరుకున్న స్వాస్థ్యం. అది దేవుడు కోరుకున్న స్వాస్థ్యము కనుక
దేవుడు కోరుకున్న స్థలము గనుక దేవుడు నిత్యము అందులోనే నివసిస్తాడు అని చూస్తాం. దేవుడు నిత్యము అందులోనే నివసిస్తాడు. ఆయనకు ఆ స్వాస్థ్యములో ఉండటం, ఆ దేశములో ఉండటం, తన ప్రజలతో ఉండటం ఆయనకి ఎంతో ఇష్టం. కనుక తన ఇష్టాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాన్ని అక్కడ జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు తన స్వాస్థ్యాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో దీవించాడు. 28వ వచనంలో చూస్తాము, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము అని అంటాడు. కనుక దేవుడు నీ కొరకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నువ్వు బలపరచబడినట్లుగా, నీవు శక్తి పొందినట్లుగా దేవుడు నీకు బలము కలుగా నియమించాడు. కనుక మా కొరకు చేసిన దానిని బలపరచు అని అంటాడు. ప్రార్థన చేస్తున్నాడు, మా కొరకు ఏం చేసావో నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు అని చెప్పి అడుగుతున్నాడు. బలపరచు అని అడుగుతూ దేవునికి ఎంతగానో మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఆ స్థలాన్ని, ఆ స్వాస్థ్యాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దానిని దేవుడు తనకు స్వాస్థ్యముగా చేసుకున్నాడు. ఆ స్వాస్థ్యము మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆ దేశమును దేవుడు ఎంతగానో కాపాడుతున్నట్లుగా మనము లేఖనంలో చూస్తూ ఉన్నాం. 29వ వచనంలోకి వచ్చేసరికి చెప్తున్నాడు, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చుదురు. అది రాజులు నీ యొద్దకు కానుకలు తీసుకొని వస్తారు. యెరూషలేమును ప్రేమిస్తారు. యెరూషలేములోని ఆలయము కొరకు వస్తారు. యెరూషలేములో ఉన్న ఆలయము కొరకు వచ్చి వారు కానుకలను తీసుకొని వస్తారు. రాజులు ఆ ఆలయానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రారు, వారు కానుకలు తీసుకొని వస్తారు అని చెప్పి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు తన స్వాస్థ్యం పట్ల ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడో, ఈ యొక్క తన ప్రజల పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఈ యొక్క కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాం.